వీటి బిహేవియర్లో కొద్దిగా చేంజ్ వచ్చింది. పైగా పెట్టిందో ఇక పడేయటం. ఇది ఎగ్ పెట్టిన తర్వాత వస్తుందో అప్పుడు ఇది అన్ఫర్టైల్ అండి. ఇది మన మాంకు బ్రీడింగ్ పేరు బ్లూ అండ్ గ్రీను. అసలు మంచి పేరే, ఇవి మంచి బాండింగ్ పేరే. అంటే నేను మేల్ ఒక చాట నుంచి ఫిమేల్ ఒక చాట. ఆ మేల్ ఆల్రెడీ మన దగ్గర ఫెదర్స్ లాస్ అయిన మేల్ ఉంది, మన కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చింది. ఈ ఫిమేల్ వేరే చోట నుంచి తెప్పించాను. ఇది అసలు ఏమైంది అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది, వీటిని చెక్ చేద్దామని. ఒక 4 days బ్యాకే డౌట్ వచ్చింది, వీటిని ఎక్సన్ చూడంగానే ఇవి మొత్తం అన్ఫర్టైల్ అనుకుంటా అని. ఆ టార్చ్ కూడా వేయలేదు నేను ఇంకా. ఇవాళ టార్చ్ చేసి చూద్దాం అసలు ఎట్లా చెక్ చేస్తారు ఏందనేది. నాకు చూడంగానే అర్థమైంది. ఎట్లా అర్థమైంది అంటే వీటి బిహేవియర్లో కొద్దిగా చేంజ్ వచ్చింది. పైగా ఎగ్స్ని చూస్తే కొద్దిగా డౌట్ వచ్చింది నాకు. నేను 5 days నుంచే 4 days నుంచో అనుకుంటున్నా ఈ ఎగ్స్ని ఒకసారి అసలు మనం పర్టికులర్గా తీసి క్యాండిలింగ్ చేసి చూద్దామని. చూడకముందే డౌట్ ఉందిగా మనకి, పోయినాయి కన్ఫర్మ్ అది. అయినా ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మాంకులో ఏంటంటే మాంకు ఈ బాక్స్ నాకు తెలిసి తక్కువ పడింది అనుకుంటున్నా. అంటే వీటి సైజుకు తగ్గద కాదేమో బాక్స్ అనుకుంటున్నా. ఈ ఎట్లా కాదు అంటే ఇవి కొద్దిగా ఎక్కువ ధరుస్తూ ఉంటాయి. ఆ బాక్సులు కొద్దిగా అటు ఇటు హడావుడి చేస్తూ ఉంటాయి మనుషులు కదలికలను చూసినాయి అంటే. అదొకటి. ఇదే బాక్సులు నేను సన్కానీ చేయించాను, బ్లూ థ్రాట్ కానీ చేయించాను, స్మాల్ కానీ చేయించాను, కాక్టైల్ చూపించాను. ఈ మాంక్ అనేది అది సన్కానీరు కంటే కొద్దిగా సైజులో తక్కువగా ఉంది, సెట్ అయిపోయిద్దిలే అన్న ఆలోచనతో నేను దీంట్లోనే చేశాను. సక్సెస్ఫుల్గా ఎగ్స్ కూడా పెట్టినాయి, 6 eggs పెట్టింది. సరే 6 eggsలో ఏంటంటే మన దగ్గరికి ఎన్ని ఎగ్స్ వచ్చినా సరే అన్ని పర్టికులర్గా ఫర్టైల్ అవుతాయనో అన్నీ ఉంటాయని మనం ఎప్పుడూ చెప్పలేం. కొన్ని ఎగ్స్ మధ్యలోనే పగిలిపోతూ ఉంటాయి, కొన్ని ఆటోమేటిక్ వీటికి కాల్షియం వచ్చి వాటి ఎగ్స్ని అయ్యేది అంటారు. మన ఎగ్స్ ఏమని అంటే ఈ 2 తొక్కడం వల్ల 2 పగిలిపోయినాయి. ఆ రెండింటిని తీసి నేను బయటేసాను. తర్వాత చెప్పాను కదా, ఒక 4-5 రోజుల నుంచి నాకు డౌట్ వస్తూనే ఉంది వీటిని అసలు చెక్ చేయాల్సిందని. టైం కుదరలేదు. ఇవాళ కొద్దిగా టైం కుదిరింది, అందరి ముందే ఒక వీడియో తీసి పెడదాం అసలు ఏంటి అనేది. అంటే మన మాంకుల మీద అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఇదే బ్రీడింగ్ బాక్స్లో ఒక 3 times 4 times సన్కానీరు కూడా బ్రీడింగ్ చేయించాను. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి రాలేదు. కూడా సన్కానీరు కంటే కొద్ది సైజులు తగ్గుతాయి కదా, పెద్ద ప్రాబ్లం ఉండదులే అనుకొని వీటిలో చేశాను. అది తప్పు అయింది అనుకుంటా. అంటే నా గెస్ రైట్ అయితే మాత్రం ఇవన్నీ అన్ఫర్టైలే. అది చూద్దాం ఇవాళ అన్ఫర్టైలో ఫర్టైల్ అనేది. అసలు భలే అటాక్ చేస్తూ ఉంటాయి మనుషుల్ని, అసలు దగ్గరికి వెళ్ళలేవు. మనిషి ఈ రూమ్లోకి వచ్చాడంటేనే సౌండ్ వింది అంటేనే మనం వెళ్ళిపోయేదాకా సౌండ్ చేస్తూనే ఉంటాయి ఇవి. అంటే ఇప్పుడు సౌండ్ పెట్టలేదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ అసలు వీటి అరుపులు అనేవి భయంకరంగా ఉంటాయి. 6 eggsలో ఒక 4 మిగిలిన ఉన్నాయి. ఈ 4 మీకు ఒకటైతే అసలు చూడంగానే అర్థమైపోతుంది. అది అసలు బ్లాక్ పడిపోయింది. అది ఇప్పుడు క్యాండిలింగ్ చేద్దాం. క్యాండిలింగ్ చేస్తే మనకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. అందరికీ క్యాండిలింగ్ ఎట్లా చేస్తారు అన్నది కూడా అందరికీ తెలిసిపోతూ ఉండిద్ది. ఏంటంటే కామన్గా ఎక్కువ టైం మేము వీటితో ఉంటున్నాం కాబట్టి మాకు అర్థమైపోయింది అసలు క్యాండిలింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది. అసలు 4-5 ఏదైనా బాటిల్ మనం బ్రీడింగ్ చేయగానే వీటిని చూసే చెప్పొచ్చు మనం ఫర్టైల్ అన్ఫర్టైల్ అని. ఇది మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఇందుట్లో ఎల్లో కనిపిస్తుందో అప్పుడు ఇది అన్ఫర్టైల్ అండి. వీటిలో ఏంటంటే ఎగ్ పెట్టిన 10 days తర్వాత 11 days తర్వాత ఇట్లా చెక్ చేస్తే అది ఏమైందంటే లైట్గా రెడ్ కలర్లో ఎర్రటి నరాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఫర్టైల్ అయినట్టు. ఇది ఎందుకంటే కాంతి అటు ఇటు నుంచి క్రాస్ అవుతుంది, అయిందంటే అన్ఫర్టైల్. ఫస్ట్ ఎగ్ అన్ఫర్టైల్ అయిపోయింది. ఈ సెకండ్ ఎగ్ ఇది కూడా సేమ్. ఇందుట్లో కూడా ఏ మాత్రం ఏమీ లేదు, ఎరుపు అనేది రాలేదు. ఎందుకంటే 12-13 రోజులు అయిపోయింది ఎగ్స్ పెట్టి. ఈ పాటికి అందుట్లో రెడ్ లేయర్ స్టార్ట్ అయ్యాల్సింది, రాలేదు. ఇది కూడా అన్ఫర్టైలే. ఇది థర్డ్ ఎగ్. చూపించా కదా ఇందాక మీకు బ్లాక్ ఒక ఎగ్ ఉందని, అదే ఇది పగిలిపోయింది. అందుకే మొత్తం ఇది అన్ఫర్టైల్. ఇది కూడా బాగా కలర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది అంటే బాగా నల్లగా వచ్చేసింది. ఇది 4th egg. ఈ 4th egg కూడా అదే అండి. ఏమైందంటే ఎక్కువ కాలం వీటితో ఉండగానే చూడంగానే అర్థమైపోతుంది ఫర్టైల్ ఏదో అన్ఫర్టైల్ ఏదో. ఇట్లా ఎవరైనా సరే క్యాండిలింగ్ చేయాలంటే ఎగ్ పెట్టిన తర్వాత 10 days తర్వాత ఒకసారి ట్రై చేయండి. 7 days తర్వాత కూడా ఇది, కానీ 10 days తర్వాత అయితే క్లియర్గా ఉండిద్ది. ఎప్పుడైతే ఎగ్ పెట్టిందో ఇక పడేయటం. ఇది ఎగ్ పెట్టిన తర్వాత 10 రోజులకు మనం చెక్ చేస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, కానీ 2 days ఎగ్స్ పెట్టి 3 days ఎగ్స్ పెట్టి ఉన్నాయి. అందుకే మనం సరిగ్గా చూపించలేదు. ఎర్రటి లేయర్ వచ్చింది 10 days అవ్వగానే, అప్పుడు అర్థమైంది అందుట్లో చిక్కుందా లేదా అనేది. అంటే అందుట్లో హార్ట్ బీట్ కనిపిస్తూ ఉండిద్ది. వీటిలో చెప్పాగా మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ఇందుట్లో ఒక నా తప్పంటూ అంటే మనం సన్కానీరు పెంచాం, స్మాల్ కానీరు పెంచాం, కాక్టైల్ పెంచాం, అన్నీ పెంచాం. కానీ మాంక్ వచ్చేదలికి కొత్తగా ట్రై చేయడం కాబట్టి ఇందుట్లో కొద్దిగా తేడా పడ్డాను నేను నిజంగానే. అది దేనివల్ల అంటే నేను అంటే అనుకోవటమే ఏంది బాక్స్ సైజ్ తగ్గింది అని. పైగా ఏంటంటే ఇక అదే కారణమే ఉండొచ్చు. నేను ఎక్కువగా ఈ బాట్స్ని కూడా ఎప్పుడైతే బ్రీడింగ్ పెట్టామో వాటిని అసలు కదిలినాము. మాకు రొటీనే కాబట్టి
అదే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొత్తగా అవటం వల్ల పద్దాకలు దాన్ని చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి వాటి మీద లెగిసి వెళ్తూ ఉంటాయి, ఈ ఎగ్స్ సరిగా పొదక్క అన్ఫర్టైల్ అవుతూ ఉంటాయి. నాకెటు కామన్, నేను ఎప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటాను, మామూలుగా మన దగ్గర వీడియోస్ కానీ ఎగ్స్ పెడతానే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. ఇవి ఎప్పుడు వీటిని కదిలియం, అందుకని ఆ ద్వారా అయితే తప్పు అయితే ఏం జరగలేదు, వీటిని మనం కదిలియటం వలన ఎట్లయిందని నాకు తెలిసి మాత్రం నేను అనుకోవటం ఫస్ట్ టైం ఇవి ఎక్సలే చేయటం వల్ల కానీ, లేకపోతే ఇవి బ్రీడింగ్ బాక్స్ సెట్ అవ్వటం పోవటం వల్ల కానీ. ఈ మాంక్లో ఉన్న పెద్ద ఇదేంటంటే నువ్వు బ్రీడింగ్ బాక్స్ పెట్టినా సరే మనం ఇవేంటంటే పుల్లల్ని ఒక చోటకి తీసుకెళ్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా కింద పుల్లలను చూడు, ఆ బ్రీడింగ్ బాక్స్ సైడ్ మొత్తం పుల్లలు పెట్టుకుంటూ ఉంటాయి. మిగతా బాడీస్తో బ్రీడింగ్ చేయించింది వేరు, వీటితో బ్రీడింగ్ చేయించింది వేరు. వీటికి బ్రీడింగ్ బాక్స్ కూడా చాలా పెద్దది ఉండాలి. అంటే మనం మ్యాక్సిమం అందరూ చూపిస్తూ ఉంటారు కదా, సన్కానీర్ బాక్స్ చూసే ఉంటారు, చాలా పెద్దగా ఉండేది. ఆ సైజు మనం పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే నేను సన్కానీర్ కూడా ఇందులో చేయించాను, పెద్ద ప్రాబ్లం రాలేదు. నేను నా మనసులో మాత్రం నేను అనుకోవటం మాత్రం ఇదే బాక్స్ సైజ్ తగ్గిందని, లేకపోతే ఫస్ట్ టైం ఎగ్స్ పెట్టడం వల్ల ఎట్లా అయింది. వీటి సౌండ్స్ వినిపిస్తాను, ఒకసారి చూడండి. వీటిని మళ్ళీ మనం బ్రీడింగ్ ప్రిపేర్ చేయాలి అంటే మాత్రం 1 month గ్యాప్ ఇవ్వాల్సినప్పుడు, ఎండాకాలం అంతా గ్యాప్ ఇస్తాను మ్యాక్సిమం. ఆ ఫుడ్ సరే మంచి ఫుడ్ పెట్టి మళ్ళీ ప్రిపేర్ చేయాలి వీటిని. అంటే వీటిలో ఒకటే అండి, బర్డ్స్ మనం పెంచేప్పుడు పేషెన్స్ అనేది ముఖ్యమే. వెయిట్ చేయాలంటే ఏదో అంటే ఇప్పుడు 3 నెలల నుంచి వీటి మీదే ఉన్నా, అంటే మాకు మనం కొత్తగా చేపించాం కదా, మనం ఇంతవరకు చేయలేదని చేపించాను, అంతే ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ట్రై చేయటం అందులో కొత్త ఉందండి. బర్డ్స్ని పెంచే వాళ్ళకి ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ అండి.